మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ తన రియాక్షన్ ఏంటి సింబాది? అంటే మీకు అర్థం అవుతుంది కదా 1 వీక్ అయింది కదా, ఇట్లా చూస్తుంది, "మ్యావ్, నన్ను వదిలేసి వెళ్ళావు మ్యావ్" అని కోపంగా. ఇప్పుడు కూడా నన్ను ఇన్వాల్వ్ చేసావు చారి గారు, నీ పొజిషన్ ఇది, పొజిషన్ కూర్చో, పేమెంట్ ఇస్తున్నారు వాళ్ళు, కూర్చో కూర్చో, క్యూబ్ టీవీ పేమెంట్ ఎవరా మా సింబాకి? తప్పకుండా, బట్ డైలాగ్ చెప్పాలి, కండిషన్స్ అప్లై, ఇట్స్ కూడా. ఇచ్చిన కంటెంట్ సరిపోలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కాదు, ఇప్పుడు బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, అక్కడ కంటెంట్ కూడా ఉంటది, యాక్టింగ్ ఉంటది, ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మాకు కూడా బిగ్ బాస్ కంటెంట్ సింబా కూడా కొంచెం మధ్యాహ్నం 2:40 మీరు వాచ్ చూస్తే నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. వాచ్ అంటే సోషల్ మీడియాలో ఇన్ని కోట్లు ఉంటుందా వాచ్? నేను చెప్పనమ్మా, నేను చెప్పను, నన్ను తిడుతున్నారు అలా. ఎలా నన్ను తిట్టిస్తానికి మీరు రెడీ? నేను చెప్పను, నేను ఏదో సరదాగా చెప్పాను. అది తిట్టడం కాదు, నేను ఏదో ఊరికే జోక్ గా చెప్పా. జోక్ గా ఎలా చెప్తారు? జోక్ గా ఊరికే సరదాగా చెప్పా. ఏమంటారు జనాలు, ఎర్రినా గొర్రెలు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా, బట్ కాలేదు కదా. ప్రూవ్ చేశాను. చాలా మంది నమ్మారు కదా, చాలా మంది నమ్మే. కొంతమంది యాంకర్లకు ఫోన్లు కూడా వచ్చినాయి అంట, ఎవరెవరో పొలిటీషియన్స్ నుంచి. ఆవిడ నిజంగా అంతరిచ్చా, ఇన్వెస్ట్ చేస్తుందా, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతుందా? చేస్తా, బాగా చేస్తా. పెట్టారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? ఏంటది? ఏమైనా ఇన్వెస్ట్మెంట్? ఉండండమ్మా, మీరు ఊరికే వెళ్ళిందే వారం, ఇంకా పేమెంట్ రాలేదని మేము అంటారు. మేము బిగ్ బాస్ కి వెళ్ళారు కదండి, ఏం చేస్తాడు ఆ డబ్బులన్నీ? కొంచెం ఒక వారానికే, 1 డేకి కొన్ని lakhs of rupees ఉంటుంది. అవునా? కొన్ని లాక్సా? లాక్సే రోజుకేగా. ఎన్ని lakhs వచ్చాయి చెప్పండి మీకు? అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. ఏం చేస్తారండి? ఏదైనా మాకు జస్ట్ ఇట్లా కింద చూసారు కదా, కొత్త కారు చూడలేదు? కనిపించలేదు. అరే, కొత్త రేంజ్ రోవర్ కనపడలేదా? ఎదురుగానే ఉందా? చూడలేదు. అయితే గబగబా మీకు ఏమంటారు, అడ్రస్ మీద ఉన్న శ్రద్ధ కార్ల మీద లేదు, సో నో ప్రాబ్లం. బట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ కార్ టూర్, మీ హోమ్ టూర్, ఇంకా మీ గ్యాడ్జెట్స్ టూర్, మీ యాక్సెసరీస్ టూర్, ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. ఈ రోజు వద్దులేమ్మా, ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎందుకంటే బేబక్క వాడే గాగుల్స్, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ట్రోల్ చేసిన సరిపోలేదు, మీరు కూడా పెట్టి ట్రోల్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సేషన్. ఆయన టైం మీరు ఎన్నింటికి చెప్పారండి? 1:30 అన్నారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అంటే టైం శ్రద్ధ ఉందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు బేబక్క. యాక్చువల్లీ అది కాదు మ్యాటర్. హోమ్ టూర్ కి పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మీ వాచెస్, మీ హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళాక చేద్దాం ప్లీజ్. ఓకే, సో మనం బేబక్క గారి కొత్త ఇంటి గృహప్రవేశం వెళ్ళాక ఎలాగో ఒక సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట, ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. సరే, ఆడియన్స్ కి ఫైనల్ గా వాచ్ ఒకసారి చూపించరా, కాస్ట్ తో సహా? రియల్ కాస్ట్ చెప్తా, ఫేక్ చెప్పాను నేను. ఇది రియల్ కాస్ట్ ఓన్లీ $300 అండి, అంటే అరౌండ్ 30,000 అవుతుంది. సో ఇట్స్ నాట్, నేను ఏదో సరదాగా ఫన్ కోసం చెప్పాను. సో దిస్ ఇస్ జస్ట్ ఓన్లీ $300 వాచ్. ఇంత టాలెంట్ ఎలా వచ్చింది బేబక్క మీకు? అలానే అసలు ఈ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలు ఎవరు పైత్యము, అప్పటికప్పుడు కదలాలడం, పైత్యం అంటారు, పైత్యం. ఇంకా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసా, నాకు ఇష్టమైన యాంకర్ ఫ్రెండ్ ఒకళ్ళు ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే, నాకంట చిప్పు దొబ్బిందంట. చిప్పు నేను ఫోన్ చేశా, ఏంటి ఇలా అన్నావు అంటే, అది ఊరికే అన్నా, చెప్తా ఉండు. బట్ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో ఒక ఆర్టిస్ట్ ని చూసినట్టు అనిపిస్తుంది. మీకు ఎవరైనా చెప్పారా? అవునా? ఎవరది? మీ ఫీచర్స్ కావచ్చు. ఎవరది? సింగర్ మధువా? గీతా మాధురియా? పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? గీతా మాధురి ఫీచర్స్ పాప్ సింగర్ మధు ఎవరో తెలుసా? తెలియదండి. అది నేనే. ఒకప్పుడు పాప్ సింగర్ మధు, దాని తర్వాత యాంకర్ మధు, ఆ తర్వాత బెజవాడ బేబక్క. సో సింగర్ మధు అంటే నేనే. మీరు బాగా నాలెడ్జ్ బాగా గెయిన్ చేసుకుని వచ్చారు. అదే కదా, పాప్ సింగర్ మధు అనేది నాకు ఎక్కడ వినిపించలేదండి. ఇప్పుడు మీ ద్వారా వినాలని. అప్పుడు మీరు ఇంత ఉత్సాహం చూపించలేదు నన్ను ఇంటర్వ్యూ చేయడంలో.
అయితే ఇప్పుడు మీ నుంచి ఒక పాప్ సాంగ్ వినాలి మేము. నేను పాడను, మీకు తెలియదు అన్నారుగా పాప్ సింగర్ ఎవరో. మీరు పాప్ సింగర్ పాడితే మాకు కదండి తెలియనప్పుడు ఎలా నేను ఎందుకు పాడతానండి? వై విల్ ఐ సింగ్? పాడాలి కదా బేబక్క, అలా అనకూడదు కదా. మీలో అన్ని టాలెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫస్ట్ గూగుల్ పే చేయి నువ్వు తమ్ముడు ఎర్రచొక్క. ఫస్ట్ హాఫ్ పేమెంట్ చేస్తే నేను మిగతాది మాట్లాడతా. సరే కెమెరామెన్స్ బేబక్ ఇలా అనుకుంటది, అప్పుడు మీరు అది పేమెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. అదేదో సినిమాలో మాట్లాడటం కూడా ఇట్ట అడుగుతాడు, చేతిలో పెట్టాలి, క్యాష్ అలాగ ఉండదు. నువ్వు చెయ్యమ్మా, నువ్వు చేసాక నాకు చూపించు. అది ఓకే. ఒక సాంగ్ గుర్తొచ్చింది, ఆహనా పెళ్ళంట్లో ఒక సాంగ్ కావాలి. యాప్పలు ఇస్తాడు ఒకసారి, పావలా ఇస్తాడు ఒకసారి, 5 పైసలు ఇస్తాడు. But seriously- ఏంటి బాబు చెప్పంటే 5 పైసలకి ఇంతకన్నా నోరెప్పని అంటాడు రాజేంద్ర ప్రసాద్, గుర్తుందా? సీరియస్లీ మీరు మాట్లాడుతూ ఉంటే అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కార్తీక దీపం సీరియల్ ఉంది కదా, వంటలెక్క ఉంది కదా, ఆవిడ నవ్వుతూ ఉన్నప్పుడు సేమ్ ఇలానే ఉంటారండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద స్మైల్ అండ్ ఫీచర్స్ ఆఫ్ యువర్ ఫేస్. నిజంగా అలానే అనిపించింది నాకు. గీతా మాధురి ఫీచర్స్ కూడా ఉన్నాయి కొంచెం. మీరు బాగుండాలి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మీకు ఎవరు చెప్పలేదా? ఎందుకు మీకేం పాటే కదా కావాలి? ఎందుకండి పొగడతలు ఊరికి అనవసరంగా? పాట కోసం పాట కావాలని But నిజంగా నేను పాట కోసం పొగడట్లేదు, నిజంగానే మీరు అడుగుతున్నారా? నిజంగా పొగుడుతున్నాను. సరే అయితే పాట కోసం కాదు. సరే మీకు ఇష్టమైన పాట ఏంటి? మీరు ఏది పాడినా నాకు నచ్చుతుంది, పాడండి. ఏది పాడినా అలా అని ఇప్పుడు లేచి బయటికి డోర్ తీసుకొని పైకెత్తే పాట లేదు, అది నేను ఒకసారి తెరుస్తా, ఏసీ పోద్ది. లేకపోతే సిన్స్ నేను ఇప్పుడే నాగార్జున సార్ని కలిసి వచ్చా కాబట్టి నాగార్జున సార్, నాగ్ సార్దే ఒక పాట నాకు ఇష్టం. పాడు. వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు పెళ్ళెళ్ళి కోతులో పడద్దురా. ఏయ్ వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి గోతులో పడొద్దురా. పడిపోవద్దు బ్రహ్మచారి, ఆలి అంటేనే భద్రకాళి, తాళి కట్టద్దు కర్మకాలి, కళ్యాణమే వేసురా నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని తొందర, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ హో టు మ్యారీ. హే లిరిక్ మర్చిపోయానేంటి, లిరిక్ మర్చిపోయాను. సో ఒక పని చేస్తాను, లిరిక్ గుర్తున్నదే 2 లైన్లు పాడతాను. ఓకే డన్. ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరిచయం తోడుకోరిందే, ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కదా సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా మనసా మనసా. మీ గుండెల్లో ఏముందో మీ కళ్ళల్లో తెలుస్తుంది. అదే బిగ్ బాస్ కి రీఎంట్రీ కావాలని అనుకుంటున్నారు, మాకు అది అర్థమవుతుంది. ఓ మనసా, అవును. సో నాగార్జున గారు చూస్తున్నారా, బేబక్క వెయిటింగ్ హియర్. ఆమె 1 week లో రావడం నిజంగా ఆడియన్స్ నచ్చలేదండి, బేబక్క కూడా నచ్చలేదు. అండ్ అవును సార్, అప్పుడేమో ఎలిమినేట్ మీ సార్ అన్నాను, ఎలిమినేట్ చేయరు. ఇప్పుడు సార్ రీఎంట్రీ సార్, ప్లీజ్ నాగార్జున సార్ నేను రీఎంట్రీ చేస్తాను సార్, ఈసారి మాత్రం నా కోసం నేను టైం తీసుకుంటాను సార్, నేను బిగ్ బాస్ షో లాగా ఆడతాను సార్, వంటింట్లో మాత్రం నేను అసలు వెళ్ళను సార్. ఒకవేళ మీకు నిజంగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చి మీరు వంటింట్లోనే ఉండాలి అని చేస్తా. ఓకే, అతనికి నరకం చూపిస్తాను సార్. ఓకే. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.